తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకుల పరిస్థితి చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. అయ్యో పాపం అనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు నిరుద్యోగంతో కొట్టుమిట్టాడిన నాయకులకు రాష్ట్రంలో ఎట్టకేలకు అధికారంలోకి వచ్చింది. కానీ ఏం లాభం? కొందరికి మాత్రమే పార్టీలో ఉపాధి దొరికింది. అంటే కొందరు మాత్రమే ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉద్యోగ నియామకమయ్యారు. మరి పార్టీని నమ్ముకొని జెండా మోసి 10 ఏళ్ల పాటు గులాబీ ప్రభుత్వంతో అవమానాలు, నిందలు, జైలు పాలై దెబ్బలు తిన్నవారు ఉన్నారు. వాళ్ళంతా కూడా నేటికి గంపెడ ఆశతో ఎదురు చూస్తున్నారు. పదవుల కోసం ఏడాది నుంచి చూసి కళ్ళు కాయలు కాసినాయి. ప్రస్తుతం ఉపాధి లేని నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే కుడి చేతిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఏదేమైనా పదవి వస్తుందా రాదా అనే అనుమానంతో లోన కుమిలిపోతున్నారు. పదవి కోసం పడుతున్న బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ముందుగా నాయకులకు విసుగు పుట్టాలి. ఆ తర్వాత మనకు రాజకీయాలు అవసరమా అనుకునే విధంగా జ్ఞానోదయం కావాలి. ఇలా నాయకులకు ఆలోచన వచ్చే విధంగా చేయడంలో కాంగ్రెస్ అధిష్టానంకు వెన్నతో పెట్టిన విద్య. పార్టీ అభివృద్ధి కోసం పట్టించుకోరు. ఎవరైనా చెబితే పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుంటే అక్కడ పదవులు ఊడిపోవడం ఖాయం. ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయరు. రాష్ట్ర నాయకత్వం సమస్య చెబితే ఢిల్లీ రండి అంటూ సమాధానమిస్తారు. తీరా ఢిల్లీ వెళ్ళాక సారు తీరక లేకుండా ఉన్నారంటూ పట్టించుకోరు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంది అంటే ఫోన్లో మాట్లాడదాం అంటూ సెలవిస్తారు. తీరా ఫోన్ చేస్తే అందుబాటులో ఉండరు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి రావాలని కబురు పెడతారు. తీరా ముఖ్యమంత్రి రెక్కలు కట్టుకుని ఢిల్లీలో వెళితే మీరు క్యూలో ఉన్నారు అంటారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం పెద్దలు మురిపిస్తూనే ఉన్నారు. ఎవరికి వస్తుందో ఎవరికి రాదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో ఢిల్లీ పెద్దల ఉలుకు లేదు, పలుకు లేదు. ఇక కార్పొరేట్ పదవుల పంపిణీ గురించి పట్టించుకున్న నాదుడే కరువైపోయారు. ఈ పదవుల కోసం ఆశావాహులు, మంత్రులు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని మాత్రం భర్తీ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ పార్టీ రాష్ట్ర స్థాయి పదవులను మాత్రం భర్తీ చేయడం లేదు. పార్టీ పదవులను ఆశించే వారి సంఖ్య తక్కువేమీ లేదు. పార్టీ పదవుల్లో పాతవారుంటారో పోతారో తెలియని పరిస్థితి ఉంది. అంతేకాదు కొత్త వారికి అవకాశం ఇస్తారో ఇవ్వరో కూడా ఢిల్లీ పెద్దలు చెప్పడం లేదు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేయడానికి కసరత్తులు మొదలైనాయి. నామినేషన్ గడువు కాలం కూడా దగ్గరలోనే ఉంది. అయినా నేటికి అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఒకవేళ మజ్లిస్, మరోవైపు సిపిఐ కూడా ఆశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ దళం కూడా ఇద్దరిని బరిలో దింపడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఖద్దరు నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఆదివారం ఢిల్లీ రండి, అభ్యర్థుల ఎంపిక గురించి మాట్లాడుకుందామని అధిష్టానం నాయకుడు ఒకరు కబురు పెట్టారు. ఇంతగా చెప్పడంతో తెలంగాణ పెద్దలు హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. కానీ ఏం లాభం? ఆయన ఆదివారం ఢిల్లీలో ఉండలేరు. ఫోన్లో అభ్యర్థుల ఎంపిక గురించి చర్చిద్దామని శుతిమెత్తగా చెప్పేశారు. సాధారణ రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిచారంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా వెంట నిర్ణయాలు తీసుకోకపోవడంపై నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. మంత్రి పదవుల జాడ లేదు, కార్పొరేషన్ పదవులు లేవు, నామినేటెడ్ పదవుల అడ్రస్ లేదు, పార్టీ పదవుల పంపిణీ ఉందో లేదో తెలియదు. గడువు దగ్గర పడినప్పటికీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కూడా చేపట్టడం లేదు. అందుకేనేమో ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన మనసులో ఉన్న ఒక విషయాన్ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కొందరు బీజేపీతో స్నేహం చేస్తున్నారని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. పార్టీ సమస్యలను పరిష్కరించని కొందరు పెద్ద మనసులతోటి బీజేపీతో స్నేహం చేస్తున్న వారు కూడా జతకడితే ఇక పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పరిస్థితి లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.